హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో టుడే వీడియోలో 2017-18 సంవత్సరాల్లో జరిగిన ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్ అనేది చూద్దాం. అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఈ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా రీసెంట్గా జరిగిన ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్లో మనకి స్పోర్ట్స్ నుండి చాలా ఎక్కువ శాతం క్వశ్చన్స్ అనేవి కరెంట్ అఫైర్స్లో అడుగుతున్నాడు. ఓకే, సో వీడియో అనేది పూర్తిగా చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్. మొట్టమొదటిగా ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ మీద మనకి రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. మనకి ప్రీవియస్ షిఫ్ట్లో జరిగిన ఒక క్వశ్చన్ చూసుకున్నట్లయితే, విచ్ స్టేట్ టాప్డ్ ఇన్ ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్? ఖేలో ఇండియా స్కూల్ ఆటల్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏమిటి అని అడిగారు. మనకి మెడల్స్ అనేవి ఇస్తారు కదా. సో ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత మెడల్స్ టాలీలో టాప్ ప్లేస్లో ఉన్న స్టేట్ ఏది అంటే హర్యానా స్టేట్ అనేది టాప్ ప్లేస్లో ఉంది. అలాగే ఖేలో ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే న్యూఢిల్లీలో ఉంటుంది. దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 31 జనవరి 2018 సంవత్సరంలో మనకి నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, 3 పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. హర్యానా స్టేట్ అనేది మెడల్ స్టేట్లో టాప్ ప్లేస్లో ఉంది. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 31 జనవరి 2018. ఎవరు ప్రారంభించారు అంటే నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. అలాగే హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే న్యూఢిల్లీలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసినట్లయితే, విచ్ కంట్రీ హ్యాస్ వోన్ ద అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్? ఇప్పటిదాకా అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ని ఎక్కువ సార్లు గెలిచిన దేశం ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి ఇండియా అనేది ఎక్కువ సార్లు గెలవడం జరిగింది. ఎన్నిసార్లు అంటే 4 సార్లు ఇప్పటిదాకా అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ని గెలుచుకోవడం జరిగింది. ఓకే, సో సేమ్ ఇటువంటి క్వశ్చనే ఏషియా కప్ అనేది ఇండియా ఇప్పటిదాకా ఎన్నిసార్లు గెలిచింది అని అడిగారు. ఓకే, ఏషియా కప్ అనేది మనకి క్రికెట్ రీసెంట్గా జరిగింది కదా. మొత్తం మీద ఇండియా ఇప్పటిదాకా 6 సార్లు గెలిచింది. సో రీసెంట్గా నిన్న జరిగిన దాంతో కౌంట్ చేసుకుంటే 7 టైమ్స్ అనమాట. ఓకే, ఇండియా అనేది ఏషియా కప్ ఎన్నిసార్లు విన్ అయింది అంటే 6 సార్లు. రీసెంట్గా జరిపింది కలుపుకుంటే మొత్తం 7. ఓకే, సో ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ యొక్క కొంత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటే, సో ఈ ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరిగింది అంటే 2018 సంవత్సరంలో న్యూజిలాండ్లో జరిగింది. ఓకే, హోస్ట్ ఆతిథ్య నగరం వచ్చి న్యూజిలాండ్, విన్నర్ వచ్చి మనకి ఇండియా. ఓకే, విన్ అయిన కంట్రీ ఇండియా, రన్నర్ వచ్చి ఆస్ట్రేలియా టీం. గుర్తుపెట్టుకోండి, న్యూజిలాండ్ హోస్ట్, ఇండియా విన్నర్, ఆస్ట్రేలియా అనేది రన్నర్. ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్. నెక్స్ట్ అదేవిధంగా ఏషియా కప్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ చూసుకుంటే, చెప్పాను కదా ఏషియా కప్ కూడా అడిగాడు ఎన్నిసార్లు ఇండియా విన్ అయింది ఇప్పటిదాకా అని. సో ఏషియా అనేది ఇప్పటిదాకా 6 సార్లు విన్ అయింది. రీసెంట్గా కలుపుకుంటే మనకి 7. అక్కడ క్లియర్గా మీ క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు. సెప్టెంబర్ 2018 నాటికి ఇండియా ఎన్నిసార్లు ఏషియా కప్ విన్ అయింది, లేదా సెప్టెంబర్ ముందు 2017 నాటికి ఎన్నిసార్లు విన్ అయింది అని క్వశ్చన్ డేట్ మెన్షన్ చేస్తారు కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. సో బిఫోర్ అడిగితే కనుక 6, సో రీసెంట్గా దాన్ని కలుపుకుంటే కనుక మొత్తం ఇండియా ఇప్పటిదాకా ఏషియా కప్ అనేది 7 సార్లు విన్ అవడం జరిగింది. సో రీసెంట్గా జరిగిన ఏషియా కప్ 2018 సంవత్సరం కూడా మనం చూసినట్లయితే, హోస్ట్ కంట్రీ వచ్చి యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మనకి ఈసారి ఏషియా కప్ కండక్ట్ చేశారు. విన్నర్ వచ్చి ఇండియా, రన్నర్ వచ్చి మనకి బంగ్లాదేశ్ టీం. ఓకే, నెక్స్ట్ 2017 ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్, 2017 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ గురించి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఎక్కడ జరిగింది అంటే ఇంగ్లాండ్లో జరిగింది. ఓకే, ఇంగ్లాండ్ దేశంలో మనకి ఇది జరిగింది. ఎవరు విన్ అయ్యారు అంటే ఇంగ్లాండ్ టీమే విన్ అయింది. సో రన్నర్ ఎవరు అంటే ఇండియా. ఓకే, సో ఇంగ్లాండ్లో జరిగింది, ఇంగ్లాండ్ విన్ అయింది, ఇండియా వచ్చి రన్నర్. 2017 ఉమెన్స్ వరల్డ్ క్రికెట్ కప్. సో అదేవిధంగా ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ T20. ఓకే, ఇందాక చూసింది మనం 2017 వరల్డ్ కప్, ఇది 2016 T20 వరల్డ్ కప్. కన్ఫ్యూజ్ అవ్వకండి. సో 2016 ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ T20 అనేది ఇండియాలో జరిగింది. ఎవరు విన్ అయ్యారంటే వెస్టిండీస్ కంట్రీ అనేది విన్ అయింది. ఓకే, సో ఇండియాలో జరిగింది, వెస్టిండీస్ వచ్చి విన్నర్. సో ఈ ఐసీసీ వరల్డ్ T20 అనేది మళ్ళీ తిరిగి 2 సంవత్సరాలకి 2018 సంవత్సరంలో జరుగుతుంది. ఎక్కడ అంటే వెస్టిండీస్లో జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, హోస్ట్ సిటీ కూడా అడుగుతాడు. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ T20 2018 అనేది ఎక్కడ జరుగుతుంది అంటే వెస్టిండీస్ కంట్రీలో జరుగుతుంది. ఓకే, సో ఉమెన్స్ T20 చూసాం కదా. అలాగే మెన్స్ T20 చూసినట్లయితే 2016 ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ T20 అనేది మనకి ఎక్కడ జరిగింది అంటే ఇండియా హోస్ట్ చేసింది. ఎవరు విన్ అయ్యారు అంటే వెస్టిండీస్ టీం అనేది విన్ అవ్వడం జరిగింది. రన్నర్ వచ్చి ఇంగ్లాండ్ టీం. ఓకే, ఐసీసీ 2016 మెన్స్ వరల్డ్ T20 ఇండియా హోస్ట్, వెస్టిండీస్ విన్నర్, ఇంగ్లాండ్ అనేది రన్నర్. నెక్స్ట్, విచ్ పర్సన్ రిజైన్డ్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ హెడ్ కోచ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ఇన్ 2017?
2017 సంవత్సరంలో భారత క్రికెట్ హెడ్ కోచ్ పదవి నుండి వైదొలిగిన వ్యక్తి ఎవరు అని అడిగారు. సో ఈ క్వశ్చన్ అనేది ఎక్కువగా రిపీట్ అవుతుంది. ఆన్సర్ వచ్చి అనిల్ కుంబ్లే. 2017 సంవత్సరంలో అనిల్ కుంబ్లే రిటైర్ మనకి వైదొలగడం జరిగింది. సో రిజైన్ చేశారు. సో ఈయన ప్లేస్లో మనకి రవి శాస్త్రి కొత్తగా కోచ్గా రావడం జరిగింది. ఓకే, ఎవరు రిజైన్ చేశారు అంటే అనిల్ కుంబ్లే. నెక్స్ట్ 17వ ఫీఫా వరల్డ్ కప్ రన్నరప్ టీమ్. ఓకే, సో ఈ క్వశ్చన్ అడిగారు ఆల్రెడీ ఒక షిఫ్ట్లో. 17th ఫీఫా ప్రపంచ కప్ రన్నరప్ టీమ్ ఏమిటి అని అడిగారు. విన్నర్ కాదు, రన్నర్ అడిగారు. ఓకే, సో రన్నర్ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రన్నర్ కూడా అడుగుతున్నాడు. సో ఆన్సర్ వచ్చి స్పెయిన్. సో ఇటువంటి క్వశ్చన్ అడిగారు కాబట్టి దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవాలి. సో 17 ఫీఫా వరల్డ్ కప్ అనేది సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనకి రీసెంట్గా జరిగిన ఫీఫా వరల్డ్ కప్ వేరు, ఇది వేరు. ఇది అండర్ 17కి సంబంధించిన ఫీఫా వరల్డ్ కప్ అనేది. ఓకే, సో అండర్ 17 ఫీఫా వరల్డ్ కప్ ప్రపంచ కప్ అనేది ఫుట్బాల్ ఎవరు విన్ అయ్యారంటే ఇంగ్లాండ్ టీం అనేది విన్ అయింది. ఓకే, విన్నర్ ఎవరు అంటే ఇంగ్లాండ్, రన్నర్ ఎవరు అంటే స్పెయిన్ టీం. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇంగ్లాండ్ విన్నర్, స్పెయిన్ వచ్చి రన్నర్. ఎక్కడ జరిగింది అంటే మన ఇండియాలో జరిగింది. అందుకే ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అండర్ 17 ఫీఫా వరల్డ్ కప్ అనేది మొట్టమొదటిసారిగా మనకి ఇండియా హోస్ట్ చేయడం జరిగింది. సో ఓకే, ఆతిథ్య నగరం వచ్చి ఇండియా, మనకి విన్నర్ వచ్చి ఇంగ్లాండ్, రన్నర్ వచ్చి స్పెయిన్. అలాగే ఈ గేమ్స్ యొక్క మస్కట్ అనేది ఉంటుంది కదా. సో ఈ మస్కట్ ఏంటి అంటే క్లౌడెడ్ లెపార్డ్. ఓకే, సో కేలో అనే క్లౌడెడ్ లెపార్డ్నే మనం దీనికి మస్కట్గా మనకి అనౌన్స్ చేశారు. అలాగే ఫైనల్ మ్యాచ్ అనేది ఓకే, ఇంగ్లాండ్ మరియు స్పెయిన్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఎక్కడ కండక్ట్ చేశారు అంటే సాల్ట్ లేక్ స్టేడియం, కోల్కతా సిటీలోని సాల్ట్ లేక్ స్టేడియంలో కండక్ట్ చేశారు. ఓకే, ఫైనల్ ఎక్కడ జరిగింది అనే అవకాశం కూడా ఉంది. ఫైనల్ సాల్ట్ లేక్ స్టేడియం కోల్కతాలో కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అలాగే ఇందులో కొన్ని అవార్డ్స్ ఉంటాయి కదా. సో అవార్డ్స్ని చూసినట్లయితే గోల్డెన్ బూట్ ఎవరు విన్నారంటే రిహాన్ బ్రెడ్జర్. ఓకే, సో రిహాన్ బ్రెడ్జర్ వచ్చి మనకి విన్ అవ్వడం జరిగింది. ఈయన ఇంగ్లాండ్ ప్లేయర్ 8 గోల్స్ అనేవి చేశారు. ఓకే, గోల్డెన్ బూట్ మెయిన్గా గుర్తుపెట్టుకోండి, అవార్డు విన్నర్ గుర్తుపెట్టుకోండి. సో కంట్రీ గోల్స్ ఇవన్నీ అవసరం లేదు, మెయిన్గా ఇవైతే గుర్తుపెట్టుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో గోల్డెన్ బూట్ వచ్చి రిహాన్ బ్రెడ్జర్, గోల్డెన్ బాల్ వచ్చి ఫిల్ ఫోడెన్. ఓకే, సో ఫిల్ ఫోడెన్ గోల్డెన్ బాల్ అవార్డు విన్ అయ్యారు. అలాగే బెస్ట్ గోల్ కీపర్ వచ్చి గ్యాబ్రియాలో బ్రాజో. ఓకే, గోల్డెన్ గ్లో అవార్డు బెస్ట్ గోల్ కీపర్కి ఇస్తారు. సో ఇది ఎవరు విన్ అయ్యారంటే గ్యాబ్రియల్ బ్రాజో విన్ అవ్వడం జరిగింది. ఓకే, సో మెయిన్గా గోల్డెన్ బూట్, గోల్డెన్ బాల్, గోల్డెన్ కీపర్ అంటే గోల్డెన్ గ్లో, ఈ 3 అవార్డ్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ గురించి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఆతిథ్య నగరం హోస్ట్ సిటీ ఏమిటి అంటే రష్యా. అలాగే ఎవరు విన్ అయ్యారంటే ఫ్రాన్స్ టీం అనేది విన్ అయింది. రన్నర్ ఎవరి మీద అంటే క్రొయేషియా టీం మీద విన్ అవ్వడం జరిగింది. ఓకే, సో అలాగే గోల్డెన్ బాల్ విజేత ఎవరు అంటే లూకా మాడ్రిక్. ఓకే, సో క్రొయేషియా పేరైన లూకా మాడ్రిక్కి గోల్డెన్ బాల్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ గోల్డెన్ గ్లో అవార్డు వచ్చి థైబూట్ కోర్టోయిస్. ఓకే, థైబూట్ కోర్టోయిస్ బెల్జియం ప్లేయర్కి గోల్డెన్ గ్లో అవార్డు ఇచ్చారు. అలాగే గోల్డెన్ బూట్ వచ్చి ఇంగ్లాండ్ ప్లేయర్ అయిన హరికేన్కి రావడం జరిగింది. ఓకే, ఇన్ టోటల్గా 6 గోల్స్ అనేవి చేయడం జరిగింది. ఓకే, సో ఫీఫా మీద కూడా నేను సపరేట్ వీడియో అప్లోడ్ చేశాను. కావాలనుకుంటే మీరు ఆ వీడియో చూస్తే అందులో మీకు ఇంకా ఫుల్ అవార్డ్స్, ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రో కబడ్డీ సీజన్ 5. ఓకే, 2017లో జరిగిన ప్రో కబడ్డీ సీజన్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో ఈ 2017 ప్రో కబడ్డీ సీజన్ 5 అనేది ఫైనల్స్ ఎక్కడ జరిగినాయి అంటే జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం, చెన్నై. సో మీకు ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం అనేది ఎక్కడ ఉంది? ఓకే, సో జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం అనేది ఎక్కడ ఉందంటే చెన్నైలో ఉంది. ఓకే, ఇది ఎవరు విన్ అయ్యారంటే సీజన్ అనేది పాట్నా పైరట్స్ టీం అనేది వరుసగా 3వ విన్ అవ్వడం జరిగింది ప్రో కబడ్డీ సీజన్ అనేది. ఓకే, విన్నర్ వచ్చి పాట్నా పైరట్స్, రన్నర్ అప్ ఎవరి మీద అంటే గుజరాత్ ఫార్చ్యూన్ గెయిన్స్. ఓకే, గుజరాత్ ఫార్చ్యూన్ గెయిన్స్ మీద మనకి విన్ అవ్వడం జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి, ప్రో కబడ్డీ సీజన్ అనేది పాట్నా పైరట్స్ గుజరాత్ ఫార్చ్యూన్ గెయిన్స్ మీద విన్ అయింది. సో ఫైనల్ జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం, చెన్నైలో జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇందులో బెస్ట్ రైడర్ అవార్డు వచ్చి ప్రదీప్ నార్వాల్, పాట్నా పైరట్స్ ప్లేయర్ అయిన ప్రదీప్ నార్వాల్కి బెస్ట్ రైడర్. అలాగే సురేందర్ నాడాకు బెస్ట్ డిఫెండర్ అవార్డు అనేది వచ్చింది. ఓకే, ఈయన హర్యానా స్టీలర్స్కి సంబంధించిన పర్సన్. ఓకే, సో ప్రదీప్ నార్వాల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే కబడ్డీ. ఓకే, ఇలా కూడా అడుగుతాడు. సురేందర్ నాడాకి బెస్ట్ డిఫెండర్, ప్రదీప్ నార్వాల్కి బెస్ట్ రైడర్ అవార్డు అనేవి మనకి ప్రో కబడ్డీ సీజన్ 5లో వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఐపీఎల్ కూడా అడుగుతున్నాడు. సో ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్కి సంబంధించి 2017 ఎవరు విన్ అయ్యారు అంటే ముంబై ఇండియన్స్ టీం అనేది విన్ అవ్వడం జరిగింది. ఓకే, ఐపీఎల్ 2017 విన్నర్ ఎవరు? ముంబై ఇండియన్స్. ఎవరి మీద అంటే రైజింగ్ పూణే సూపర్ గెయింట్. ఓకే, రైజింగ్ పూణే మీద ముంబై అనేది 2017 ఐపీఎల్ సీజన్ విన్ అయింది. అదేవిధంగా 2018 ఐపీఎల్ సీజన్ చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ అనేది విన్ అవ్వడం జరిగింది. ఎవరి మీద అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మీద విన్ అయింది. ఓకే,
నెక్స్ట్ వరల్డ్ కప్ హాకీ 2018 ఈస్ కండక్టెడ్ ఇన్ విచ్ స్టేట్? ప్రపంచ కప్ హాకీ 2018 ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి ఇండియా. ఓకే, ఇండియాలోని మనకి ఒడిస్సా స్టేట్లో ఈ హాకీ అనేది నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎగ్జాక్ట్గా అంటే కళింగ స్టేడియం, భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో మనకి ఈ వరల్డ్ కప్ హాకీ అనేది 2018లో కండక్ట్ చేస్తున్నారు. ఇది ఇంకా జరగలేదు, నవంబర్ ఆ టైంలో మనకి ఈ టోర్నమెంట్ అనేది జరుగుతుంది. ఓకే, వరల్డ్ కప్ హాకీ 2018 హోస్ట్ ఎవరు అంటే ఒడిస్సా, ఇండియా. ఓకే, సో ఇది మెన్స్ హాకీ, పురుషుల హాకీ అనేది మనకి ఇండియాలో జరుగుతుంది. సో సేమ్ అదేవిధంగా ఉమెన్స్ హాకీ చూసుకుంటే ఇది ఆల్రెడీ జరిగిపోయింది. 2018 ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్, మహిళల ప్రపంచ కప్ హాకీ అనేది ఎక్కడ జరిగింది అంటే ఇంగ్లాండ్లో జరిగింది. ఓకే, సో ఆతిథ్య నగరం వచ్చి ఇంగ్లాండ్. ఎవరు విన్ అయ్యారు అంటే నెదర్లాండ్స్ టీం అనేది విన్ అయింది. ఎవరు రన్నర్ అంటే ఐర్లాండ్. ఓకే, సో మనకి ఉమెన్స్ వరల్డ్ కప్ అనేది ఇంగ్లాండ్లో జరిగింది. సో విన్నర్ వచ్చి నెదర్లాండ్స్, రన్నర్ వచ్చి మనకి ఐర్లాండ్. మెన్స్ హాకీ అనేది ఇంకా జరగలేదు, ఇండియాలో జరగబోతుంది. ఓకే, సో అదేవిధంగా 2017 ఉమెన్స్ హాకీ ఏషియా కప్ విన్నర్. ఓకే, 2017 మహిళల హాకీ ఏషియా కప్ విజేత ఎవరు అంటే ఇండియా అనేది విన్ అయింది. ఎవరు రన్నర్ అంటే ఎవరి మీద విన్ అయింది అంటే మనకి చైనా మీద విన్ అయింది. సో ఎక్కడ జరిగింది ఇది అంటే జపాన్లో జరిగింది. ఓకే, హోస్ట్ వచ్చి జపాన్, విన్నర్ వచ్చి ఇండియా, రన్నర్ వచ్చి చైనా. 2017 ఉమెన్స్ హాకీ ఏషియా కప్. సో అలాగే 2017 మెన్స్ హాకీ ఏషియా కప్, 2017 పురుషుల హాకీ ఏషియా కప్ చూసుకుంటే దీన్ని కూడా ఇండియా విన్ అవ్వడం జరిగింది. రన్నర్ వచ్చి మలేషియా, హోస్ట్ కంట్రీ వచ్చి మనకి బంగ్లాదేశ్. ఓకే, సో బంగ్లాదేశ్లో జరిగింది, ఇండియా విన్ అయింది, మలేషియా వచ్చి రన్నర్. సో వీటి మీద కూడా క్వశ్చన్స్ అనేవి మనకు అడుగుతున్నాడు. ఒక క్వశ్చన్ ఎలా అడిగాడంటే మనకి ఆసియా హాకీ టోర్నమెంట్లో మనకి, సో ఆసియా కాదు, హాకీ టోర్నమెంట్లో మనకి ఏ టోర్నమెంట్లో ఇండియా మెన్స్ టీమ్ అండ్ ఉమెన్స్ టీమ్ రెండు కూడా విన్ అవ్వడం జరిగింది. మెన్స్ ఉమెన్స్ టీంలో రెండు విన్ అయిన హాకీ టోర్నమెంట్ ఏది? ఆప్షన్స్లో సుల్తాన్ అజ్లాన్ షా కప్, అలాగే వరల్డ్ కప్ హాకీ, ఏషియా కప్ హాకీ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఏషియా కప్ హాకీ. ఓకే, సో ఏషియా కప్ హాకీ టోర్నమెంట్లో మనకి ఇండియా అనేది మెన్స్ టీంలోను ఉమెన్స్ టీంలోను రెండిట్లోనూ కూడా విన్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఉమెన్స్లో ఇండియా విన్ అయింది, మెన్స్లో కూడా ఇండియా విన్ అయింది. సో ఉమెన్స్ వచ్చి ఆపోజిట్ టీం చెన్నై, సో మెన్స్ వచ్చి ఆపోజిట్ టీం వచ్చి మలేషియా. ఓకే, హోస్ట్ వచ్చి ఇది మెన్స్ బంగ్లాదేశ్, ఉమెన్స్ వచ్చి జపాన్. గుర్తుపెట్టుకోండి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డేలో. నెక్స్ట్ 2018 సుల్తాన్ అజ్లాన్ షా కప్ అనేది ఏ టోర్నమెంట్కి సంబంధించింది అంటే హాకీకి సంబంధించింది. సో ఇది 2018 సుల్తాన్ అజ్లాన్ షా కప్ ఎక్కడ జరిగింది అంటే కౌలాలంపూర్, మలేషియా. ఓకే, కౌలాలంపూర్ మలేషియాలో జరిగింది. ఎవరు విన్ అయ్యారు అంటే ఆస్ట్రేలియా టీం అనేది విన్ అవ్వడం జరిగింది. ఓకే, విన్నర్ వచ్చి ఆస్ట్రేలియా టీం. ఎవరి మీద అంటే ఇంగ్లాండ్ టీం మీద విన్ అవ్వడం జరిగింది. ఓకే, సుల్తాన్ అజ్లాన్ షా కప్ 2018 విన్నర్ ఆస్ట్రేలియా, రన్నర్ వచ్చి ఇంగ్లాండ్, హోస్ట్ కంట్రీ వచ్చి మలేషియా. ఓకే, నెక్స్ట్ ఒలింపిక్ గేమ్స్ చూసుకున్నట్లయితే ఒలింపిక్ గేమ్స్, సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ అనేవి 2016లో మనకి రియో డి జెనీరో బ్రెజిల్లో జరిగాయి. 2020లో మనకి టోక్యో జపాన్లో జరుగుతాయి. 2024లో ప్యారిస్ ఫ్రాన్స్లో జరుగుతాయి. 2028లో లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియా యునైటెడ్ స్టేట్స్లో మనకి జరుగుతున్నాయి. ఓకే, సో ఈ విధంగా వెన్యూస్ అనేవి ఒలింపిక్ గేమ్స్కే కాదు మొత్తం కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ ఇలా మొత్తం ఎన్ని గేమ్స్ ఉన్నాయో ఇంపార్టెంట్ గేమ్స్ అన్నిటికీ కూడా వెన్యూస్ అనేవి ఈ విధంగా మీకు అప్కమింగ్ వెన్యూస్ అన్నీ కూడా కలిపి ఒక సపరేట్ వీడియో చేశాను. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకుంటే మీరు వెన్యూస్ వీడియో అనేది చూడండి. ఓకే, అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఒలింపిక్ గేమ్స్ 2016 చూసుకుంటే మనకి బ్రెజిల్లో జరిగిన ఒలింపిక్స్లో ఇండియా అనేది 2 మెడల్స్ మాత్రమే విన్ అయింది. ఒక సిల్వర్ మెడల్, ఒక బ్రాంజ్ మెడల్. సిల్వర్ మెడల్ ఎవరు విన్ అయ్యారంటే బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన పివి సింధుకి సిల్వర్ మెడల్ వచ్చింది. అలాగే రెజ్లింగ్ కేటగిరీలో సాక్షి మాలిక్కి బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. ఓకే, సో ఒలింపిక్స్ 2016 మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయి, అందుకే చెప్తున్నాను. సో బ్యాడ్మింటన్ పివి సింధు, రెజ్లింగ్ సాక్షి మాలిక్, సిల్వర్ బ్రాంజ్ అనేది విన్ అయ్యారు. అలాగే సాక్షి మాలిక్ ఏ స్టేట్ ప్లేయర్ అంటే హర్యానా స్టేట్ ప్లేయర్. స్టేట్ కూడా అడుగుతున్నాడు. సాక్షి మాలిక్ వచ్చి ఫ్రమ్ హర్యానా. ఓకే, సో నెక్స్ట్ అలాగే 1 డే డబుల్ సెంచరీ బై పాకిస్తానీ ప్లేయర్. సో ఓకే, పాకిస్తాన్ క్రికెటర్ చేసిన డబుల్ సెంచరీ చేసిన పాకిస్తాన్ క్రికెటర్ ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి ఫకార్ జమాన్. ఓకే, సో ఫకార్ జమాన్ వచ్చి మనకి ఫస్ట్ పాకిస్తానీ ప్లేయర్ టు స్కోర్ ఏ డబుల్ సెంచరీ. సో ఓడిఎస్లో మనకి డబుల్ సెంచరీ అంటే 200 రన్స్ కొట్టిన మొట్టమొదటి పాకిస్తాన్ ప్లేయర్ ఎవరు అంటే ఫకార్ జమాన్. ఓకే, ఈ క్వశ్చన్ అడిగాడు. సో డబుల్ సెంచరీకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటే మోస్ట్ డబుల్ సెంచరీస్ బై ప్లేయర్స్ ఫ్రమ్ వన్ కంట్రీ. ఏ దేశం నుండి మనకి ఎక్కువ డబుల్ సెంచరీస్ అనేవి నమోదైనవి అంటే ఇండియా దేశంలో మనకి ఎక్కువ డబుల్ సెంచరీస్ నమోదైనవి. ఇండియా కంట్రీలో మొత్తం 5 డబుల్ సెంచరీస్ అనేవి నమోదైనవి. ఓకే, సో ఇండియా అనేది హైయెస్ట్ కంట్రీ ఎక్కువ డబుల్ సెంచరీస్ నమోదవడం. ఆ 5 ఎవరు అంటే రోహిత్ శర్మ ఈజ్ ద ఓన్లీ 1 ప్లేయర్ టు హ్యావ్ 3 డబుల్ సెంచరీస్ ఇన్ ఓడిఐస్.
ఓకే. సో మనకి వన్‌డేల్లో 3 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ ఎవరు అంటే ఇప్పటిదాకా రోహిత్ శర్మ. రోహిత్ శర్మ మనకి 3 డబుల్ సెంచరీస్ అనేవి చేయడం జరిగింది. ఓకే. సో ఆ 3 కాకుండా 5 అని చెప్పుకున్నాం కదా ఇండియా తరపున. 3 రోహిత్ శర్మ చేశాడు. సో మిగతా ఎవరు అంటే సచిన్ ఫస్ట్ పర్సన్ చేశాడు. నెక్స్ట్ సెహ్వాగ్. ఓకే. సచిన్, సెహ్వాగ్, అలాగే సచిన్ ఒక డబుల్ సెంచరీ, సెహ్వాగ్ ఒక డబుల్ సెంచరీ, రోహిత్ శర్మ 3 డబుల్ సెంచరీ చేయడం జరిగింది. ఓకే. సో ఈ విధంగా మనకి ఇండియా నుండి 5 డబుల్ సెంచరీస్ అనేవి నమోదైనవి. గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. 3 డబుల్ సెంచరీలు చేసిన ఇండియన్ ప్లేయర్ ఎవరు అంటే రోహిత్ శర్మ. సో ఇండియా తరపున డబుల్ సెంచరీస్ ఎన్ని అంటే 5 ఎవరంటే రోహిత్ శర్మ 3, సెహ్వాగ్ 1, సచిన్ 1. ఓకే. సో నెక్స్ట్ మనకి ఓవరాల్గా వరల్డ్ వైడ్ చూసుకుంటే డబుల్ సెంచరీ చేసిన వాళ్ళు ఇంకా ఎవరున్నారు మొత్తం అంటే, సో ఇండియా తరపున 5 చేసిన వాళ్ళు లిస్ట్ చూసాం కదా. వాళ్ళు కాకుండా న్యూజిలాండ్ ప్లేయర్ అయిన మార్టిన్ గుప్తిల్. ఓకే. న్యూజిలాండ్ ప్లేయర్ అయిన మార్టిన్ గుప్తిల్ డబుల్ సెంచరీ చేశాడు. అలాగే వెస్టిండీస్ ప్లేయర్ అయిన క్రిస్ గేల్ డబుల్ సెంచరీ చేశాడు. అలాగే పాకిస్తాన్ ప్లేయర్ అయిన ఫకార్ జమాన్ కూడా డబుల్ సెంచరీ చేయడం జరిగింది. ఓకే. అలాగే ఫీమేల్స్లో చూసుకుంటే ఉమెన్స్లో కూడా 2 చేయడం జరిగింది. సో మొట్టమొదటి ఫీమేల్ ఎవరంటే బెలిండా క్లర్క్. సో ఈమె 1997లోనే చేయడం జరిగింది. అంటే మొట్టమొదటి డబుల్ సెంచరీ చేసిన ఓడిఐ క్రికెటర్ ఎవరు అంటే ఓవరాల్ ఉమెన్ మ్యాన్స్ చూసుకుంటే ఈమె మొట్టమొదటిసారిగా చేయడం జరిగింది. ఓకే. బిఫోర్ సచిన్ కన్నా ముందే ఈవిడ 1997లోనే మనకి డబుల్ సెంచరీ చేసింది. ఈవిడ వచ్చి ఆస్ట్రేలియా ప్లేయర్. ఓకే. సో బెలిండా క్లర్క్. ఓకే. బెలిండా క్లర్క్ వచ్చి ఉమెన్స్ నుండి. అలాగే ఎమేలియా కౌర్. ఓకే. న్యూజిలాండ్ ప్లేయర్ ఈమె. ఎమేలియా కౌర్ న్యూజిలాండ్ ప్లేయర్. ఈమె కూడా మనకి డబుల్ సెంచరీ చేయడం జరిగింది. ఓకే. టోటల్గా మనకి ఇండియా తరపున 5, సో మెన్స్లో ఇంకొక 3, అంటే ఉమెన్ తరపున 2. ఓకే. 5, 3, 8, 2 మొత్తం మీద 10 మంది ఇప్పటిదాకా డబుల్ సెంచరీ అనేది నమోదు చేయడం జరిగింది. ఓకే. అర్థమైంది కదా. ఓకే. సో ఓడిఐ చూసాం కదా. ఓడిఐలో ఇప్పటిదాకా 10 మంది డబుల్ సెంచరీ అనేది చేశారు. అందులో 5 మంది ఇండియన్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఓకే. రోహిత్ శర్మ 3 సార్లు డబుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్మెన్. సో ఇప్పుడు టెస్ట్ క్రికెట్ చూసుకుంటే టెస్ట్ క్రికెట్లో 300 రన్స్ చేసిన ఫస్ట్ ప్లేయర్ మనకి ఇండియాలో సెహ్వాగ్ ఉన్నాడు కదా. సో సెహ్వాగ్ తర్వాత 300 రన్స్ చేసిన టెస్ట్ ప్లేయర్ ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి కరణ్ నాయర్. ఓకే. ఎగ్జామ్లో ఆ విధంగా క్వశ్చన్ అడిగారు. సో టెస్ట్ క్రికెట్లో చూసుకుంటే 300 రన్స్ చేసిన ఇండియన్ బ్యాట్స్మెన్ ఎవరు అంటే ఒకళ్ళు సెహ్వాగ్, 2 కరణ్ నాయర్. ఇద్దరు కూడా మనకి ఇప్పటిదాకా టెస్ట్ క్రికెట్లో 300 రన్స్ అనేవి చేశారు. ఓకే. ఓకే. నెక్స్ట్ 2017 వరల్డ్ బిలియర్డ్ ఛాంపియన్షిప్ విన్నర్. 2017 ప్రపంచ బిలియర్డ్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి పంకజ్ అద్వానీ. ఓకే. నెక్స్ట్ కొరియన్ ఓపెన్ సూపర్ సిరీస్ 2017 విన్నర్. 2017 కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ విజేత ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి పివి సింధు. ఓకే. కొన్ని ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ అయినవి ఎగ్జామ్స్లో ఆల్రెడీ అడిగినవి చెప్తున్నాను. అలాగే వాటికి రిలేటెడ్గా ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్ అనేవి కూడా మనం కవర్ చేస్తూ వస్తున్నాం. ఓకే. సో కొరియన్ ఓపెన్ వచ్చి పివి సింధు విన్ అయింది. సో నెక్స్ట్ 2017 డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విన్నర్ ఎవరు అంటే, ఓకే, 2017 డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఎవరు విన్ అయ్యారు అంటే మనకి కిందంబి శ్రీకాంత్ విన్ అవ్వడం జరిగింది. ఓకే. సో కొరియన్ ఓపెన్ వచ్చి పివి సింధు, డెన్మార్క్ ఓపెన్ వచ్చి కిందంబి శ్రీకాంత్. ఓకే. సో ఇది మెన్స్ సింగిల్స్, అది ఉమెన్స్ సింగిల్స్. సో నెక్స్ట్ అలాగే వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2018 సంవత్సరంలో వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ని ఎవరు విన్ అయ్యారు అంటే కరోలినా మారిన్ విన్ అవ్వడం జరిగింది. ఓకే. కరోలినా మారిన్ విన్ అయింది. సో రన్నర్ అప్ ఎవరు అంటే మన ఇండియన్ ప్లేయర్ అయినా పివి సింధు. ఓకే. విన్నర్ వచ్చి కరోలినా మారిన్, రన్నర్ వచ్చి పివి సింధు. ఇది 2018. సో సేమ్ అదేవిధంగా వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2017 చూసుకుంటే నజోమి ఒకుహోరా విన్ అవ్వడం జరిగింది. రన్నర్ వచ్చి సేమ్ పివి సింధు. ఓకే. విన్నర్లు మాత్రమే మారారు 2018-17కి. 2018 కరోలినా మారిన్, 17 వచ్చి నజోమి ఒకుహోరా. రన్నర్ వచ్చి రెండింటికి కూడా పివి సింధునే. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2018-17. సో నెక్స్ట్ అలాగే సౌత్ ఏషియన్ గేమ్స్ అనేవి వాటి మీద క్వశ్చన్స్ అడిగాడు. సౌత్ ఏషియన్ గేమ్స్ అనేవి ఎక్కడ ప్రారంభమయ్యాయి అంటే ఎప్పుడు ప్రారంభమయ్యాయి అని అడిగారు. సో ఎప్పుడు అంటే కాట్మాండ్, నేపాల్ 1984. 1984 సంవత్సరంలో కాట్మాండ్, నేపాల్లో ఈ సౌత్ ఏషియన్ గేమ్స్ అనేవి ప్రారంభం అవ్వడం జరిగింది. సౌత్ ఏషియన్ గేమ్స్ వేరు, ఏషియన్ గేమ్స్ అనేవి వేరు, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇది 2016లో ఎక్కడ జరిగింది అంటే సౌత్ ఏషియన్ గేమ్స్ అనేవి ఇండియా ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. గౌహతి మరియు షిల్లాంగ్లో మనకి ఈ ఇండియాలో ఈ 2016లో ఏషియన్ గేమ్స్, సౌత్ ఏషియన్ గేమ్స్ అనేవి జరిగాయి. మళ్ళీ తిరిగి 2019లో నేపాల్లో జరగబోతున్నాయి. ఓకే. స్టార్టింగ్ 1984 నేపాల్లో జరిగినాయి. మళ్ళీ రీసెంట్గా నెక్స్ట్ ఇయర్ జరగబోయే 2019 కూడా నేపాల్లో జరుగుతుంది. సో అంతకుముందు 2016లో ఇండియా అనేది హోస్ట్ చేసింది. ఓకే.
సో అదేవిధంగా ఏషియన్ గేమ్స్ కూడా చూసినట్లయితే ఏషియన్ గేమ్స్ మొట్టమొదటిసారి మనకి 1951 సంవత్సరంలో న్యూఢిల్లీలో ప్రారంభం అవ్వడం జరిగింది. సో రీమోడిఫైడ్ ఏషియన్ గేమ్స్ అనేవి. సో అంతకుముందు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, బట్ రీమోడిఫైడ్ మనం మెయిన్గా చూసుకోవాలి కాబట్టి రీమోడిఫైడ్ ఏషియన్ గేమ్స్, ఏషియన్ క్రీడలు అనేవి 1951 సంవత్సరం న్యూఢిల్లీలో ప్రారంభమైనాయి. సో ఏషియన్ గేమ్స్ అనేవి 2018 రీసెంట్గా జరిగింది కదా. ఎక్కడ జరిగినాయి అంటే జకార్తా, పాల్మింగ్, ఇండోనేషియా. ఓకే, ఏషియన్ గేమ్స్ 2018 జకార్తా, పాల్మింగ్, ఇండోనేషియాలో జరిగాయి. నెక్స్ట్ 2022లో మళ్ళీ తిరిగి హాంగ్జే, చైనా, 2026లో నగోయో, జపాన్లో ఇవి జరగబోతున్నాయి. ఓకే, సో నెక్స్ట్ చెస్ ఛాంపియన్షిప్కి సంబంధించి చూసుకుంటే 2016 చెస్ ఛాంపియన్షిప్ ఎవరు విన్ అయ్యారు అంటే 2016 చెస్ ఛాంపియన్షిప్ విజేత వచ్చి మాగ్నస్ కార్ల్సన్. ఓకే, సో మాగ్నస్ కార్ల్సన్ వచ్చి విన్ అయ్యాడు. 2018 ఇంకా మనకి జరగలేదు. ఓకే, అదేవిధంగా వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ 2017 విన్నర్ ఎవరు? ఓకే, ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ 2017 విజేత ఎవరు అంటే విశ్వనాథన్ ఆనంద్. ఓకే, సో 2016 చెస్ ఛాంపియన్షిప్ మాగ్నస్ కార్ల్సన్, వరల్డ్ ర్యాపిడ్ 2017 వచ్చి విశ్వనాథన్ ఆనంద్. ఓకే, ఇండియన్ ప్లేయర్. సో నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ ట్రోఫీస్ అనేవి ఉన్నాయి క్రికెట్కి సంబంధించి, వాటి విన్నర్స్ అనే వాటిని చూద్దాం. ఓకే, సో రంజీ ట్రోఫీ. ఓకే, సో రంజీ ట్రోఫీ విన్నర్ ఎవరు అంటే విదర్భ టీం అనేది రంజీ ట్రోఫీ విన్ అయింది. ఎవరి మీద విన్ అయింది అంటే ఢిల్లీ టీం మీద విన్ అయింది. ఓకే, సో ఫస్ట్ గ్రీన్ కలర్లో ఉన్నది మనకి విన్నర్, పక్కన ఉన్నది రన్నర్. ఓకే, సో విజేత టీం గ్రీన్ కలర్లో ఉన్నది. ఓకే, రంజీ ట్రోఫీ వచ్చి విదర్భ టీం విన్ అయింది. ఎవరి మీద అంటే ఢిల్లీ మీద. ఓకే, రన్నర్ వచ్చి ఢిల్లీ. అదేవిధంగా విజయ్ హజారే ట్రోఫీ వచ్చి కర్ణాటక టీం విన్ అయింది. ఎవరి మీద అంటే సౌరాష్ట్ర టీం మీద. ఓకే, విజయ్ హజారే ట్రోఫీ కర్ణాటక విన్నర్, సౌరాష్ట్ర రన్నర్. నెక్స్ట్ ఇరానీ ట్రోఫీ. ఇరానీ ట్రోఫీని చూసుకుంటే ఇరానీ ట్రోఫీ కూడా విదర్భ టీం విన్ అయింది. ఎవరి మీద అంటే రెస్ట్ ఆఫ్ ఇండియా టీం మీద. ఓకే, ఇరానీ ట్రోఫీని విదర్భ టీం రెస్ట్ ఆఫ్ ఇండియా టీం మీద విన్ అవ్వడం జరిగింది. అలాగే దేవదార్ ట్రోఫీ చూసుకుంటే దేవదార్ ట్రోఫీ అనేది కూడా ఇండియా బి టీం విన్ అయింది. ఓకే, ఇది ఇండియా రెడ్ టీం, ఇది ఇండియా బి టీం. ఓకే, ఎవరి మీద అంటే కర్ణాటక టీం మీద విన్ అవ్వడం జరిగింది. ఓకే, దేవదార్ ట్రోఫీ ఇండియా బి కర్ణాటక మీద విన్ అయింది. సో అదేవిధంగా సయ్యద్ ముస్తఫా అలీ ట్రోఫీ, ఇది T20 క్రికెట్కి సంబంధించిన ట్రోఫీ. సో ఇవన్నీ క్రికెట్ ట్రోఫీసే. సో సయ్యద్ ముస్తఫా అలీ ట్రోఫీ అనేది మనకి ఢిల్లీ టీం విన్ అయింది. ఎవరి మీద అంటే రాజస్థాన్ టీం మీద. ఓకే, సయ్యద్ ముస్తఫా అలీ ట్రోఫీ ఢిల్లీ టీం రాజస్థాన్ టీం మీద విన్ అవ్వడం జరిగింది. సో ఈ ట్రోఫీస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా రీసెంట్ 2017-18 ట్రోఫీస్. ఓకే, సో ఆల్రెడీ నేను ఇప్పటిదాకా చెప్పిన ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం కాకుండా ఇంకా మనకి మిగిలిపోయింది ఏంటి అంటే కామన్వెల్త్ గేమ్స్ ఒకటి, ఏషియన్ గేమ్స్ ఫుల్ ఇన్ఫర్మేషన్, అలాగే టెన్నిస్ 2017-18 విన్నర్స్ లైక్ ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ 17-18 రెండు కూడా, అలాగే అన్ని గేమ్స్ యొక్క స్పోర్ట్స్ వెన్యూస్ కూడా ఉన్నాయి. సో ఈ నాలుగిటికి సంబంధించి నేను ప్రతిదీ సపరేట్ వీడియో చేశాను. కామన్వెల్త్ గేమ్స్ మీద సపరేట్ వీడియో ఉంది, ఏషియన్ గేమ్స్ సపరేట్ వీడియో ఉంది, 2017-18 టెన్నిస్ విన్నర్స్ మీద సపరేట్ వీడియో ఉంది, స్పోర్ట్స్ గేమ్ న్యూస్ మీద సపరేట్ వీడియో ఉంది. సో ఈ 4 వీడియోల గురించి నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. ఈ 4 వీడియోస్కి సంబంధించి లింక్స్ ఏవైతే ఉంటాయో ఆ లింక్స్ అనేవి నీకు కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీకు వీడియో టైటిల్ ఉంటుంది కదా, సో ఈ వీడియోకి పెట్టిన టైటిల్ పక్కన ఒక యారో మార్క్ ఉంటుంది. ఆ యారో మార్క్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే కిందకి డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు అక్కడ ఈ 4 వీడియోస్కి సంబంధించిన లింక్స్ చెక్ చేసుకోవచ్చు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ 4 వీడియోలకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరు ఆ వీడియోస్ ద్వారా చెక్ చేసుకోండి. సో అలాగే నేను రీసెంట్గా ఇప్పుడు స్పోర్ట్స్ అన్నీ కలిపి ఒక వీడియో, ఈ వీడియో ఎలా చేశానో అలాగే మూవీస్ అన్నీ కూడా నేషనల్ అవార్డ్స్, ఐఫా అవార్డ్స్, ఫిలింఫేర్, అలాగే ఇంపార్టెంట్ మూవీస్ యొక్క డైరెక్టర్స్ అన్నింటినీ కలిపి ఒక రీసెంట్గా వీడియో చేశాను. ఇది కూడా చూడకపోతే రీసెంట్ వీడియోస్లో ఉంటుంది. ఈ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. ఓకే, సో అలాగే స్పోర్ట్స్ మూవీసే కాకుండా ఇంకా సీఎంస్, క్యాబినెట్ మినిస్టర్, పీరియాడిక్ టేబుల్ ఇలా రకరకాల గ్రూప్ డీకి యూస్ఫుల్ అయ్యే చాలా రకాల వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ అన్నిటి యొక్క లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇంపార్టెంట్ వీడియోస్ లింక్స్ అన్నీ ఇస్తాను. అవన్నీ మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి కావాలనుకుంటే చూడొచ్చు. ఓకే, సో ఇది ఈరోజు స్పోర్ట్స్ వీడియో అనేది. వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.